ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాచనీవతి దీనామవిత్రియవతో ఆనాదివా బృహతః పర్వతాద సరస్వతీ జయాగంధయజ్ఞం హవం దేవీ జజానాగృతాతి సత్మాన్నో వాచమసతే శృణోతు. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాతు. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. నేను మీ ఫణి శర్మ, రామేశ్వరపు శ్రీ గాయత్రి జ్యోతిషాలయం. మనము ఈ రోజున రాశులలో చివరిదైనటువంటి మీనరాశి గురించినటువంటి విశేషాలు మనం ఈరోజు మాట్లాడుకుందాము. ముఖ్యంగా ఈ మీనరాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదము, అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రములు 1, 2, 3, 4 పాదములు, అలాగే రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వరకు ఈ యొక్క మీనరాశిలో ఉంటూ ఉంటాయి. మరి జన్మ నక్షత్రం తెలియని వారికి నామం పేరును బట్టి మీ నక్షత్రం చూసుకోవాలి అనుకున్న వారికి పూర్వభాద్ర నక్షత్రము ది అనే అక్షరం గలవారు, ఉత్తరాభాద్ర నక్షత్రము దిస్సం జాధ అనే అక్షరములు గలవారు, రేవతి నక్షత్రము దేదో చాచి అనే అక్షరములు గలవారు, ఈ రేవతి నక్షత్రం పేరు గలవారు ఈ యొక్క మీనరాశిలో చూసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రధానంగా ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం గురుడంతా కూడా 3వ స్థానంలో శుభకరంగానే ఉన్నాడు. అలాగే ఈ వీరికి ఏలునాడు శని ప్రభావము, శని ప్రధానంగా వీరికి వ్యయస్థానంలో ఖర్చు స్థానంలో శని ఉన్నాడు 12వ స్థానంలో. అలాగే జన్మంలో రాహువు ఈ మీనరాశిలోనే ఈ సంవత్సరం అంతా కూడా రాహువు యొక్క సంచారం ఉంది. అలాగే 7వ స్థానము వివాహ స్థానంలో కేతువు యొక్క ప్రభావం ఈ సంవత్సరం అంతా కూడా వీరికి ఉంటుంది. ప్రధానంగా ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా ఉన్నది. అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 4గా ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది.
మరి స్త్రీ పురుషాదులకు అందరికీ కూడా ఈ సంవత్సరం మీనరాశి వారికి ధన కుటుంబ జీవనకారకుడైన గురుడు 3వ స్థానంలో సంచారము, అలాగే రాహువు జన్మంలోను, కేతువు 7వ స్థానంలో సంచారం వలన అనుకూల సంచారం కానప్పటికీ మీకు స్వవిషయంలో ధైర్యం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ధన ఆదాయంలో అనేక రకాలుగా చేతికి వచ్చి మరుక్షణం కూడా ఖర్చు అయిపోయే అవకాశం కూడా కనిపిస్తున్నది. భార్య లేక మీ జీవితం యొక్క భాగస్వామి స్త్రీ మూలకంగా జీవితం నిలబడకపోవచ్చు. శారీరకంగా నిరుత్సాహము, దిగులు, ఔషధ సేవలు చేసే అవకాశం ఉంది. వీరికి ఈ సంవత్సరం నరఘోష అనేది ఎక్కువగా ఉంది. మీ వెనుకటి జీవనం తలుచుకుంటే మీకు ఆశ్చర్యంగా ఉండే అవకాశం కూడా ఉంది. మీ మంచితనం వల్ల ఇతరులు ఏది చెప్తే అది నిజము అని భావించి చివరికి ఆర్థికంగా చిక్కులకు లోనే అవకాశం ఉంది. ద్వితీయార్థంలో యోగ ఫలములు, పట్టుదలచే కార్యాలు సాధిస్తూ ఉంటారు. ఆరోగ్యం బాగుండి రాజదర్శనము, శరీర పోషణార్థము, ఇష్టకార్యసిద్ధి, అలాగే కుటుంబ సౌఖ్యము, ధనలాభము, సర్వతోముఖాభివృద్ధి అనేది తీర్థయాత్రలు మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. స్త్రీ సౌఖ్యము, సంతాన సౌఖ్యాలు కూడా కలుగుతూ ఉంటాయి. ప్రయాణాలలో లాభాలు, భార్యా పిల్లలు, కుటుంబంపై లోపల అధైర్యం చెందుతూ ఉండడము, కొన్ని సందర్భాల్లో శత్రువులే మిత్రులవ్వడము, పుణ్యక్షేత్రాది దివ్య దర్శనం భాగ్యం చేత కొంత మనశ్శాంతి కూడా కలిగేటువంటి అవకాశం ఈ సంవత్సరము ఈ మీనరాశి వారికి గోచరిస్తూ ఉంది. అలాగే ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు మంచి యోగదాయకమైన కాలంగా చెప్పుకోవచ్చు. అనుకున్న పనులు సాధిస్తూ ఉంటారు. మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తూ ఉంటుంది. పై అధికారుల వలన మన్ననలు పొందుతూ ఉంటారు. ప్రమోషన్లు పొందగలరు. గృహలాభము, జీవన సౌఖ్యం లాభించే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇంక్రిమెంట్ అనేవి పెరుగుతూ ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు పొందే అవకాశం, స్థిరత్వం పొందే అవకాశం కూడా ఉంది. అలాగే కాంట్రాక్ట్గా పనిచేసే వారికి స్థిరత్వం లభిస్తూ ఉంటుంది. ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వారికి యాజమానుల యొక్క మన్ననలు పొందుతూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు కూడా మంచి కాలమే చెప్పుకోవచ్చు. పెద్ద గ్రహముల యొక్క ప్రభావం వల్ల ప్రజల్లో అభిమానం సంపాదించుకుంటూ ఉంటారు. సేవా కార్యక్రమాల్లో పేరు ప్రఖ్యాతులు పెరుగుతూ ఉంటాయి. అధిష్టానం వారి మీ పనులు గుర్తించి ప్రభుత్వంలోనైనా పార్టీలోనైనా మంచి పదవులు పొందే అవకాశం మీకు కనిపిస్తూ ఉంది. ఇక ఎన్నికలందుకు పోటీ చేసే వారికి విజయం సాధించగలరు. ఆర్థికంగా ధన వ్యయము ఖర్చు అయినప్పటికీ కూడా అవకాశం ఉంది. కళాకారులకి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి సమయము. మీరు పేరు ప్రఖ్యాతులు పెరుగుతూ ఉంటాయి. టీవీ సినిమా రంగంలో ఉన్న వారికి, నటీనటి వర్గాలకు, గాయకులకు మంచి అవకాశం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా చాలా యోగంగా ఉంటూ ఉంటుంది. ఈ విధంగా వ్యాపారం ప్రారంభించినప్పటికీ కూడా రాణించే అవకాశం ఉంది ఆ వ్యాపారంలో. అలాగే ఆశించినట్టు లాభాలు పొందగలరు. ఇక విద్యార్థులకు గ్రహబలం అనుకూలంగా ఉండడం చేత జ్ఞాపక శక్తి బాగుంటుంది. ఇతర వ్యాపకాలు లేకుండా చేత మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యి అందరి యొక్క మన్ననలు పొందగలరు. ఇంజనీరింగ్లో ఉన్న వారికి కూడా మంచి అవకాశం ఉంటూ ఉంటుంది. వ్యవసాయదారులకు ఈ సంవత్సరము 2 పంటలు దిగుబడి పెరిగి మంచి ధరలు వచ్చే అవకాశం ఉంది. గృహ లాభాలు, శుభకార్యాలు చేస్తూ ఉంటారు. కౌలుదారులకు యోగించును. ఈ సంవత్సరము స్త్రీ పురుషాదులకు మహోన్నతమైన కాలంగా చెప్పుకోవచ్చు. మరి ఎవరిది పై చేయిగా ఉంటూ ఉంటుంది. మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతూ ఉంటాయి. బంధువులకు మీ సలహా తీసుకుంటూ ఉంటారు. కుటుంబంలో సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సంతాన సౌఖ్యము, తీర్థయాత్రలు, నూతన వస్తువుల్లో వస్త్రప్రాప్తి మొదలైనవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశివారికి మంచి యోగదాయకమైనటువంటి కాలంగా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా చెప్పబడుతూ ఉంది మీనరాశి వారికి. తర్వాత మీరు ఈ సంవత్సరం నరఘోష అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు శనివారము,
మంగళవార నియమాలు ఎక్కువగా పాటించవలసినటువంటి అవసరం కూడా ఉంది. అలాగే ఏలినాటి శని ప్రభావము ఖర్చు స్థానంలో 12వ స్థానంలో శని యొక్క సంచారం మూలకంగా కొంచెం అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా చేసేటటువంటి అవకాశం కూడా వీరికి లేకపోలేదు. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారందరూ కూడా ఈ సంవత్సరము మంగళవారము శనివార నియమాలు చేస్తూ ఉండాలి. అలాగే శనివారము నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయడం కానీ, అలాగే నవగ్రహాలు శనీశ్వరుడికి దీపం పెట్టుకోవడం కానీ, తైలాభిషేకం చేయడం కానీ, అలాగే శనీశ్వరుడికి ప్రీతికరమైనటువంటి శని స్తోత్రములు కానీ లేదా ఆంజనేయ స్వామి స్తోత్రములు కానీ చదువుకోవడం కానీ, ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల శని ప్రభావాన్ని తగ్గించుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఏ రకంగా చూసినప్పటికీ కూడా శని రాహువుల యొక్క ప్రభావం కొంచెం ప్రతికూలమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం గోచరిస్తూ ఉంది. కాబట్టి ఈ పై నియమాలన్నీ కూడా పాటిస్తూ మీ యొక్క వ్యాపార, ఉద్యోగ, వ్యవసాయ, వ్యవహార రంగాల్లో ఉన్నతమైనటువంటి స్థానానికి మీరందరూ చేరుకోవాలని మనసారా ఆ యొక్క సర్వేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ, అలాగే కలో చండీ వినాయక అని చెప్పి కలియుగంలో చండీదేవి, గణపతి చాలా ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేటటువంటి దేవతలు. కాబట్టి ఆ యొక్క చండీ అమ్మవారిని ఎక్కువ ఆరాధించినట్లయితే మనకు వచ్చేటటువంటి సమస్తమైన దోషాలను కూడా, శత్రుదోషాలు, అలాగే పితృదోషాలు, అలాగే మనకు ఉండేటటువంటి రుణ బాధలు, శత్రు బాధలు, ఆరోగ్య బాధలన్నీ కూడా నివారణమయ్యి సుఖంగా ఉండగలరు అని చెప్పి మనసారా ప్రార్థన చేసుకుంటూ, ఇది ఈ సంవత్సరం శ్రీ క్రోధీనామ సంవత్సరం యొక్క సంవత్సరం వరకు ఉండేటటువంటి రాశి ఫలితాలుగా మనము చెప్పుకుంటూ ఉన్నాం. సర్వే జనాః సుఖినో భవంతు. జై శ్రీరామ్. శుభం భూయాత్.